మీరు ప్రతి సంవత్సరం ఆగస్టు 14న మీ అసిస్టెంట్స్ అందరికీ సన్మానం చేస్తారంట. అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? ఎందుకు? ఏదో 3 years నుంచేనండి. 3 years నుంచి ఆగస్ట్ 14th అని కాదు, ఆగస్ట్ సెకండ్ సండే అందరికీ ఎవరికి పనులు లేకుండా ఉంటారు కదా, సెకండ్ సండే కదా అని ఆగస్ట్ సెకండ్ సండే నా శిష్యులందరితో నేను కలవాలి అనేది ఒక ఇదిగా పెట్టుకున్నాను. అంటే దానికి బేసిక్ ఏంటంటే, మళ్ళీ ఒక పొలం దున్నటానికి సహాయం చేసే ఒక ఎద్దు ఉందనుకోండి, అది అంత సహాయం చేస్తున్నందుకే రైతులు దానికోసం ఒక పండగ పెట్టి, దానికి కృతజ్ఞతలకి ఒక పండగ పెట్టుకొని దానికి చేస్తుంటారు. ఇప్పుడు నా అసిస్టెంట్లు నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత కష్టపడి నా దగ్గర పనిచేసి నాకు ఇంత ఇచ్చేసారు. వాళ్ళంతా ఎక్స్ప్లాయిట్ చేయటమే కదా నేను యాక్చువల్గా. అంటే అసిస్టెంట్స్ అంటే ఎక్స్ప్లాయిట్ చేయటమే కదా వాళ్ళని, వాళ్ళ పనిని నేను ఎక్స్ప్లాయిట్ చేయటమే. వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు నాకు. అలాంటి హెల్ప్ చేసిన వాళ్ళని ఏదో ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీస్ అందరితో కలవాలి, ఒక్కరోజు వాళ్ళతో గడపాలి, ఒక హాఫ్ డే అనేది ఒక నియమంగా పెట్టుకొని ప్రతి ఆగస్ట్ సెకండ్ సండే వాళ్ళందరినీ కలుస్తానన్నమాట ఫ్యామిలీని. అదే ఒక చిన్న ఒక లంచ్, అందరూ పిచ్చాపాటిగా మాట్లాడుకుని నాకు ఫోటోలు తీసుకోవటం, ఏదో నాకు సాయం నా తోచిన పుస్తకం ఏదో వాళ్ళకి ఇవ్వటం, అలాగా అది ఒక ఆచారంగా చేస్తాం. ప్రతిసారి ఎవరు మిస్ కాకుండా వస్తారండి? వస్తారండి. మా బావమరిది పాపం వాడు ఈ మధ్య హెల్త్ పాడై పెరాలసిస్ వచ్చి వాడు బెడ్ రిడన్ అయిపోయాడు. ఫస్ట్ ఇయర్ అతన్ని తీసుకెళ్ళలేకపోయా, అంటే అతను మూవ్ చేయలేము అతన్ని. అందుకని అతను లేకుండా అతని తరపున మా అత్తగారే ఉన్నారు లాస్ట్ ఇయర్ మాత్రం ఏం చేశానంటే, మా ఫ్రెండ్స్ మా శిష్యులందరూ ఇక్కడ అయిపోయిన తర్వాత అతని హోమ్కి వెళ్ళి అతన్ని అక్కడ కలిసాం. కలిసి అతనితో ఫోటోలు దిగి కొంచెం. సో నంబర్ పెరగడం జరుగుతుంటుందిగా ప్రతి సంవత్సరానికి అసిస్టెంట్స్? ఏముంది వాళ్ళేనండి ఇప్పుడు పెద్ద ఏముంది, ఇప్పుడు మీరు చేస్తున్నారు మళ్ళీ ఇంకా అసిస్టెంట్స్ వస్తారు, అలా ఏం లేదా? అలా ఏం లేదండి. ఆల్మోస్ట్ వాళ్ళే ఒక 10-12 మంది ఉన్నారు వాళ్ళనే. ఇప్పుడున్న వాళ్ళల్లో మీ శిష్యులు ఒక మంచి కెమెరామెన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరన్నా ఉన్నారు సార్. ఇప్పుడు మా జాన్ ఉన్నాడు, సినిమాలో చేస్తుంటాడు కెమెరామెన్. శివరామరెడ్డి అని ఉన్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి అతను కెమెరామెన్. మా మడక మురళీవన్ ఉంటాడు, శ్యామ్ ప్రసాద్ గారి సీరియల్స్ అన్ని ఆ అబ్బాయి చేస్తుంటాడు. వంశీ అని ఉన్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి కూడా సీరియల్స్ చేస్తుంటాడు. అబ్బాయి కొంచెం యాక్సిడెంట్ అయ్యి ఈ మధ్య కొంచెం తగ్గింది, కానీ అతను బాగా సీరియల్స్. గోపి నా ఏకలవ్య శిష్యుడు అతను ఇవాళకి కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అతను ఆన్లైన్లో మాస్టర్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ వాటిలో చాలా మాస్టర్ అతను. సో అతను ఆన్లైన్ చేస్తూ ఉంటాడు. కెమెరామ్యాన్స్లో ఇక మా బావమరిది పాపం మొన్నటి దాకా 2 years బ్యాక్ వరకు హెక్టిక్గా మా టీవీలో పనిచేసేవాడు, అతను చేసాడు. ఇప్పుడు బెడ్ రిడన్ అయిపోయాడు పాపం అతను. ఇక మా బాలశంకర్. సినిమాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? మా జాన్ చేశాడు. శివరామరెడ్డి చేశాడు, సినిమాలు చేశాడు. ఓకే. నటులు నాగభూషణం గారి కూతురు భువన గారు, మీరేమో ముస్లిం, తనేమో హిందూ. ఎలా కుదిరింది మీ లవ్ స్టోరీ అసలు? అంటే లవ్ స్టోరీ కుదరటానికి ముఖ్యమైన కారణం మా బావమరిది నేను క్లాస్మేట్స్. సురేంద్రను నేను క్లాస్మేట్స్. సో నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని ట్యూషన్కి వెళ్ళటం రావటం ఇది ఉంటుండేది అనమాట. సో అలా అది మేజర్గా లింక్ అంటే మా బావమరిది సురేంద్ర. ఓకే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండేవాడిని. అప్పుడు ఈ అమ్మాయిని చూసేవాడిని. ఈ అమ్మాయి ఏదో చాలా పద్ధతిగా లంగా ఓణి వేసుకొని బాగానే ఉండేది.